26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్కారం. ఈరోజు సంకష్టహర చతుర్థి శుక్రవారంతో కలిసి వచ్చింది. గణపతి అనుగ్రహం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరాలంటే లక్ష్మీ గణపతిని అర్చన చేయాలి. లక్ష్మీ గణపతి విశిష్టత గురించి బ్రహ్మవైవర్త పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం ఒకసారి లక్ష్మీదేవి గణపతిని తనకు కుమారుడిగా జన్మించమని అడిగింది. అప్పుడు గణపతి శ్రీ మహాలక్ష్మీదేవికి కుమారుడిగా జన్మించాడని, ఆ గణపతికి లక్ష్మీదేవి పూర్ణానందుడు అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుందని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు. శుక్రవారం సందర్భంగా, అందులోనూ సంకష్టహర చతుర్థి కలిసి వచ్చింది కాబట్టి ఎవరైనా సరే ఈ లక్ష్మీ గణపతికి సంబంధించిన ప్రత్యేకమైన ధ్యాన శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక పఠించినట్లయితే దానివల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. శ్రీ కృష్ణాంశేన సంభూతం సర్వ విఘ్న నివారకం పార్వతీశ్వరయో పుత్రం లక్ష్మీ గణపతిం భజే. ఇది బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడిన శ్లోకం. ఈ శ్లోక పఠనం అద్భుత ఫలితాలను కలిగింపజేస్తుంది. దీంతో పాటుగా ఈ సంకష్టహర చతుర్థికి స్ఫటిక గణపతిని అర్చన చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. జాతక చక్రంలో ఎవరికైనా శుక్రుడు యోగించకపోయినట్లయితే కళారంగంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా అవకాశాలు రావు. సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో అవకాశాలు రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఆ రంగాల్లో అవకాశాలు లభించాలంటే శుక్రవారము సంకష్టహర చతుర్థి కలిసి వచ్చిన రోజు స్ఫటిక గణపతిని పూజించాలి. అలాగే స్ఫటిక గణపతి అర్చన చేయటం ద్వారా భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాల నుంచి కూడా చాలా సులభంగా బయటపడవచ్చు. ధనపరంగా కూడా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. ఈరోజు సాయంకాలం పూట గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేసి గణపతి ఆలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయాలి. గణపతి ఆలయ ప్రాంగణంలో కూర్చొని సంకటనాశక గణేష స్తోత్రం కానీ, గణేష పంచరత్న స్తోత్రం కానీ పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే లక్ష్మీ గణపతి స్థవము అని వేదాల్లో చెప్పారు. ప్రధానంగా సాయంకాలం 5 గంటల 15 నిమిషాల నుంచి 5 గంటల 45 నిమిషాల మధ్యలో ఈ లక్ష్మీ గణపతి స్థవాన్ని కనీసం శ్రవణం చేసినా కూడా విశేషంగా లక్ష్మీ కటాక్షానికి పాత్రులై ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. కాబట్టి చాలా శక్తివంతమైన సంకష్టహర చతుర్థి, లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేసే సంకష్టహర చతుర్థి సందర్భంగా బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడిన ఏ లక్ష్మీ గణపతి ధ్యాన శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక పఠిస్తే సమస్త సంపదలు చేకూరుతాయో ఇంకొకసారి చూద్దాం. మరి శ్రీ కృష్ణాంశేన సంభూతం సర్వ విఘ్న నివారకం పార్వతీశ్వరయో పుత్రం లక్ష్మీ గణపతిం భజే. శ్లోకం చదువుకోండి, అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. స్వస్తి.